హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కీమా. ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను 1/2 kg మటన్ కీమా శుభ్రంగా కడిగి ఎక్స్ట్రా వాటర్ పోయే వరకు స్ట్రైనర్లో తీసుకున్నాను. గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ని తీసుకుందాం. ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఇందులోనే ఒక 4 పచ్చిమిరపకాయలను కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు, 2 మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసి వేసుకోవాలి. కుక్కర్లో అయితే కీమా త్వరగా రెడీ అవుతుంది. మీరు కావాలంటే ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. స్మూత్గా కుక్ అవుతుంది కూడా. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేయాలి. ఇందులోనే 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులోనే శుభ్రంగా కడిగి పెట్టిన మటన్ కీమాని వేసుకొని కలుపుకోవాలి. బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఆయిల్లో 4-5 నిమిషాలు కుక్కర్ మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత తీసి చూస్తే ఇలా కీమా నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఇందులోనే 3 టీ స్పూన్స్ కారం, 'యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్స్ అంటే రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే 2 మీడియం సైజు టమాటాలను ముక్కలుగా చేసి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేయాలి. బాగా కలిసేలాగా కలపండి. మటన్ కీమాలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది తినడం వలన బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా చేసుకుని తప్పకుండా తినండి. మూత పెట్టి ఆయిల్లో మంచిగా ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక 1 గ్లాస్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మూత తీసి చూస్తే కీమా రెడీ అయిపోయింది. సింపుల్గా, ఈజీగా, టైం లేనప్పుడు ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతే, మటన్ కీమా రెడీ అయిపోయింది. మీరు ఇంట్లో ఇలా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయడం మర్చిపోకండి.